ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 12వ తారీఖు లగాయితూ మే 18వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో 14వ తారీఖున రవిగ్రహం యొక్క మార్పు వృషభ రాశిలోకి జరుగుతూ ఉన్నది. రవిగురులు వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా మేషరాశి యందు శుక్రబుధులు, అలాగే మీనరాశి యందు కుజరాహుల యొక్క సంచారం ఉన్నది. కుంభరాశి యందు శనేశ్వరుడు, కన్యాకేతువు సంచారంలో ఉన్నారు. ఈ వారంలో చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్యా రాశుల యందు ఆయన యొక్క సంచారాన్ని కొనసాగించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి జన్మరాశి యందు సంచారం చేస్తూ ఉండేటువంటి శుక్రగ్రహం, 2వ స్థానమందు ఉన్నటువంటి గురుగ్రహం, లాభస్థానమందు శనేశ్వరుడు, చంద్రుడు వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. ఈ గ్రహ సంపత్తి వల్ల ఈ వారంలో ఆర్థిక స్థితిగతులు మరీ ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, ఆర్థిక పరిస్థితులు, అలాగే ఇవన్నీ కూడా ఆనందదాయకమైనటువంటి వాతావరణంలో ఉండబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి గురుగ్రహం యొక్క మార్పు జరిగిన తర్వాత లాభస్థానమందు శనేశ్వరుడు కానీ, శుక్రుడు జన్మ రాశి స్థితి కానీ, అలాగే గురుడు 2వ స్థాన స్థితి కానీ ఇవన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదలని సూచిస్తూ ఉన్నాయి. అనగా ఈ మే నెలలో ఈ 3వ వారంలో ఉండేటువంటి పరిస్థితులు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏమైనా ఆర్థిక లాభాన్ని కలిగించేటువంటి విధంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్లు లేదా వ్యాపార లాభము, ఉద్యోగపరమైనటువంటి గుర్తింపు లేదా సన్మాన సత్కార్యములు పొందేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి వల్ల మేషరాశి వారికి ఇవన్నీ కూడా సంభవించబోతూ ఉన్నాయి. అంతేకాక ఈ రాశి వారికి ప్రత్యేకించి లాభస్థానం ముందు శనేశ్వరుని యొక్క స్థితి ఏదైతే ఉన్నదో, ఎవరైతే విదేశాలలో నివసించేటువంటి మేషరాశి వారు ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే అటువంటి ఇబ్బందుల నుండి బయటపడేటువంటి స్థితిగతులను కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వారంలో ప్రధానంగా ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి అంతా కూడా ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదలని, అలాగే కుటుంబపరమైనటువంటి మానసిక ప్రశాంతతని పొందేటువంటి స్థితిని ఎక్కువగా సూచిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా దూరత్ర ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి వారు, తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలని ఆచరించాలి అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వారం గ్రహస్థితి కలిసి వస్తుంది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదల కనబడుతూ ఉన్నది. మరి ముఖ్యంగా తోబుట్టువులతో ఉండేటువంటి సఖ్యత పెరుగుతూ ఉంటుంది. అంతేకాక ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా సానుకూలంగాను, అలాగే వ్యాపారపరమైనటువంటి విషయాలు చాలా లాభసాటిగాను కనబడుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా మీరు తలపెట్టేటువంటి ప్రతి కార్యము కూడా అవి శుభ కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు ఏవైనా సరే అవన్నీ దిగ్విజయంగా మీరు పూర్తి చేయగలుగుతారు. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపగలుగుతారు. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని, ఆరోగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. మరీ ముఖ్యంగా జన్మ రాశి యందు రవిగ్రహం, గురుగ్రహం యొక్క సంచారాలు, వ్యయస్థానమందు శుక్రబుధుల యొక్క సంచారం, ఈ 4 గ్రహాల యొక్క స్థితిగతులు కూడా కొంత శరీరం అలసిపోయేటువంటి పరిస్థితులను సూచిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం రవిగ్రహం జన్మరాశి యందు సంచారం, అందులోనూ గురువుతో కలిసి ఆ గురువు అస్తంగతులై మౌఢ్యమిలో ఉన్నప్పుడు ఈ వృషభ రాశి వారు శారీరకమైనటువంటి శ్రమను ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు.
అది ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ. ఒకవేళ ఉద్యోగాన్ని తీసుకుంటే ఉద్యోగంలో ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు, గత కొద్ది కాలంగా ఉద్యోగంలో సానుకూలమైన పరిస్థితి ఉంటే ఇప్పుడు చాలా ఒత్తిడితో కూడి ఉన్నటువంటి వాతావరణం. ఇప్పటివరకు రోజుకి 5-6 గంటలు పనిచేస్తూ ఉంటే దాన్ని మించి అనగా 7-8 గంటలు 9 గంటల పాటు ఉద్యోగంలోనే పనిచేయవలసినటువంటి అవసరం అనేటువంటిది ఈ రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది. ఓవర్ టైం చేయవలసి రావడము, దీనివల్ల కుటుంబానికి తగినటువంటి సమయాన్ని కేటాయించలేకపోతూ ఉండడం, కుటుంబ సభ్యులకి కొంత దూరంగా ఉండవలసి రావడము, ప్రయాణాలు చేయవలసి రావడము, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, నిద్రాసౌఖ్యం చాలా తక్కువగా ఉండడము, ఇలా శారీరకమైనటువంటి మానసికమైనటువంటి అలసటే ఈ వారం ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నది. అయితే ఇదంతా కూడా వారి వారి ఉద్యోగ వ్యాపారాల పరంగా కష్టపడేటువంటి పరిస్థితులే తప్పితే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఏదీ ఉండదు. ఈ పడేటువంటి శ్రమ వల్ల మరలా వీరు ప్రతిఫలాన్ని పొందుతారు. ధన రూపేణా కానీ, వస్తు రూపేణా కానీ, లేదా గౌరవం రూపేణా కానీ, గుర్తింపు రూపేణా కానీ ఈ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం పొందేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆర్థిక ఇబ్బందులు ఏవీ లేనప్పటికీ కూడా కొంత ఖర్చు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏదైనా ఒక చిన్న పని మీద బయటకు వెళితే పెద్ద మొత్తంలో అనుకున్నటువంటి దానికన్నా ఎక్కువ డబ్బుని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా అధికమైనటువంటి ఖర్చు, శారీరక శ్రమ అనేటువంటివి ఈ వారం ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. నూతన వాహనాలు, ఆభరణాలు, వస్త్రముల యొక్క కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. దూరత్ర విదేశాల్లో చదువుకునేటువంటి వారికి కొంత ఇబ్బందిని కలగజేస్తూ ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా జన్మరాశి యందు రవిగురులు సంచారం వల్ల కొంత అలసట, నీరసం అనేటువంటివి సాధారణంగా ఉంటాయి. దానివల్ల భయపడాల్సినటువంటి పనేమీ లేదు. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానమందు శుక్రగ్రహం, బుధగ్రహం, దశమ కేంద్రంలో రాహుగ్రహం అనుకూలంగా ఉండగా చంద్రబలంతో కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. అయితే వ్యయస్థానంలోకి రవిగ్రహం లేదా గురుగ్రహం యొక్క సంచారం వల్ల కొంత స్థానచలనానికి సంబంధించినటువంటి విషయాలు, స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అనేటువంటివి శాస్త్రం చెప్తూ ఉన్నటువంటి మాట. అందువల్ల మిథున రాశి వారికి బంధుమూలకంగా ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండడం, అలాగే శుభ కార్యక్రమాల నిమిత్తం కానీ, లేదా బంధువుల యొక్క కార్యక్రమాల నిమిత్తంగా కానీ, లేదా బంధుమూలకంగా కానీ ఎక్కువగా ధనం ఖర్చు అయ్యేటువంటి సూచనలు ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. దానితో పాటుగా స్థానచలనాన్ని పొందేటువంటి విషయాలు, ప్లేసు మార్పు, మీరిప్పుడు నివసిస్తూ ఉన్నటువంటి ప్రాంతం కానీ, ఉద్యోగం చేసేటువంటి ప్రాంతం కానీ, ఇటువంటి ప్రాంతాలని మారి వేరే ప్రాంతంలో నివాసం ఉండడం, వేరే ప్రాంతంలో ఉద్యోగం చేసేటువంటి పరిస్థితులు కూడా మిథున రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక స్థితిగతుల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి లాభస్థానమందు శుక్రగ్రహం, బుధగ్రహం ఎప్పుడైతే అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారో లాభసాటిగా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అలాగే ఉద్యోగపరంగా ఏదైనా మార్పు చేర్పులున్నా కూడా అవంతా కూడా మీ అభివృద్ధిలో భాగంగానే ముందుకు సాగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగంలో పడినటువంటి శ్రమంతా కూడా డబ్బు రూపేణా మీ దగ్గరికి వచ్చి చేరుతూ ఉంటుంది. దాని ప్రకారంగా కూడా ఆర్థిక ఎదుగుదల అనేటువంటిది ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది. అయితే ఆరోగ్య పరిస్థితులు మాత్రం సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి మానసికమైనటువంటి అశాంతి ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. కుటుంబ పరంగా కానీ, బంధువుల పరంగా కానీ, లేదా ఆత్మీయుల పరంగా కానీ వీళ్ళ పరంగా కొంత మానసికమైనటువంటి ఆలోచనల తాలూకు పరంపర అధికంగా ఉండడం, నిద్ర పట్టకపోవడము, లేదా మరి ఏ ఇతరత్ర కారణాల వల్ల అయినా సరే మానసిక ప్రశాంతత లేకపోవడం అనేటువంటిది మాత్రం ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. దశమ కేంద్రంలో రాహుకుజుల యొక్క సంచారం వల్ల ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులేవి కూడా ఈ రాశి వారికి ఉండవు. ప్రత్యేకించి ఉద్యోగంలో ఏమైనా ఒడిదుడుకులున్నా కూడా వాటిని దాటి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఉండేటువంటి స్థితిగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుని అక్కడ ఉద్యోగం చేయాలి అనేటువంటి
మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో వారు లాభపడేటువంటి అవకాశం ఉన్నది. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ఈ వారంలో స్త్రీలు మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారు లాభపడడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రత్యేకించి కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవ అష్టక పఠనం లేదా శ్రవణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 4. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి లాభస్థానమందు గురువు రవిగ్రహం తాలూకా యుతి ఏదైతే ఉన్నదో ఆ 2 గ్రహాలు కలయడం ఈ రాశి వారికి చాలా శుభ ఫలితాన్ని కలిగిస్తూ ఉన్నది. అలాగే దశమ కేంద్రంలో శుక్రబుధుల యొక్క సంచారం కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటే ఈ రాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం మానసికమైనటువంటి ప్రశాంతతను కలగజేస్తుంది. ప్రత్యేకించి లాభస్థానంలో రవిగ్రహం యొక్క సంచారం అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం అన్నది శాస్త్రం. అనగా కుల ఆచార వ్యవహారాలని అధికంగా పాటిస్తూ ఉండడము, ఏదైనా శుభ కార్యక్రమాలు ఉంటే బంధువులతో కలిసి ఆత్మీయులతో కలిసి చక్కగా మానసికమైనటువంటి ప్రశాంతతని అనుభవిస్తూ ఆయా శుభ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఉండడం, దైవిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఉండడం, తీర్థయాత్రలు, విహారయాత్రలు, పుణ్యనదీ స్నానాలు లాంటివి ఆచరిస్తూ ఉండేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితి ఆర్థికపరమైనటువంటి ఎదుగుదలని ఈ వారంలో సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి లాభస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం ఆర్థిక లాభాన్ని కలగజేస్తారు. అలాగే గత వారాల్లో కోల్పోయినటువంటి అవకాశాలను కానీ కోల్పోయినటువంటి ఉద్యోగాలను కానీ తిరిగి సంపాదించుకునేటువంటి పరిస్థితిని ఈ వారం ఈ గ్రహస్థితి కర్కాటక రాశి వారికి ఇస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు దానిలో చాలా రకాలైనటువంటి అవాంతరాలు అష్టమ శనేశ్వరుడు వల్ల వస్తాయి. అయితే అవాంతరాలను దాటి ముందుకు వెళ్ళేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. దశమ కేంద్రంలోనూ భాగ్యస్థానమందు ఉన్నటువంటి గ్రహాల తాలూకు ప్రతికూలమైనటువంటి ఫలితాల వల్ల ఉద్యోగంలో కొంత ఒడిదుడుకులు వచ్చినప్పటికీ భయపడాల్సినటువంటి పరిస్థితులు ఏమీ లేవు. స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగంలో ఉండేటువంటి ఇబ్బందుల్ని దూరం చేసుకోగలుగుతారు. అలాగే వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా చేసేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. విద్యార్థులకి ఈ వారంలో కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్యా పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి స్త్రీలకి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి అనుకూలిస్తుంది. మానసిక అలాగే శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా ఈ గ్రహస్థితి ప్రసాదిస్తూ ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి గత వారాలతో పోల్చుకుంటే సింహరాశి వారికి ఈ వారంలో రాశ్యాధిపతి అయినటువంటి రవిగ్రహం యొక్క బలం అనేటువంటిది కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి దశమ కేంద్రంలో రవిగ్రహం యొక్క సంచారము సింహరాశి వారిలో నూతనమైనటువంటి ఉత్సాహానికి, నూతనమైనటువంటి ఉత్తేజానికి, ఆత్మస్థైర్యానికి ఈ రవి యొక్క బలం అనేటువంటిది కారణమవుతుంది. ఎందుకంటే మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాశ్యాధిపతి అనుకూలంగా ఉంటే ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టుగా ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని నుండి ఆ రాశ్యాధిపతి కాపాడుతారు. ఇక భయపడాల్సినటువంటి పని ఉండదు. అష్టమంలో కుజరాహువులు సంచారం చేస్తూ ఉన్నా, గురుబలం లేకపోయినా, శనేశ్వరుడు సప్తమ స్థానంలో దిగ్బలయుక్తుడై అటు వైవాహిక జీవితంలోనూ దాంపత్య జీవితంలోనూ అలాగే కుటుంబంలోనూ చాలా రకాలైనటువంటి కలహాలు పెడుతూ ఉన్నా, ఉద్యోగపరంగా రకరకాలైనటువంటి బాధలు అనుభవిస్తూ ఉన్నా, చెప్పుకునేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల్ని దిగమింగుతూ ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఉన్నటువంటి సింహరాశి వారికి ఈ రవి యొక్క మార్పు ఈ వారంలో ప్రత్యేకించి శుభ ఫలితాలను ఇస్తుంది.
14వ తారీఖున రవి మారితే అప్పటి నుండి ఈ వారంలో అంటే మొదటి 2 రోజులు కొంత చంద్రబలం మీద వెళుతుంది, ఆ తదుపరి రవి బలం మీద వారం అంతా కూడా మంచిగా ఉంటుంది. అయినప్పటికీ ఈ వారంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అష్టమంలో కుజుడు రాహువు సంచారం చేస్తూ ఉన్నప్పుడు పాడైపోయినటువంటి ఆహారం అనగా ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి వాటిని తాగడమో తినడమో ఇలా లోపలికి తీసుకోవడం ద్వారా వచ్చేటువంటి సమస్యలు అనేటువంటి ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అంతేగాక మూడ్ స్వింగ్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అనగా ఈ ఆలోచనాత్మకమైనటువంటి శక్తి లోపిస్తూ ఉంటుంది. కోపము, బాధ, ఆవేశము ఇటువంటివన్నీ పెరిగిపోతూ ఉంటాయి. వాటిలో ఏ విధమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ప్రత్యేకించి ఈ వారంలో కొంత ఆరోగ్యం బాగుంటుంది, అయినప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పాడు చేసేటువంటి గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఉద్యోగపరమైనటువంటి విషయాలలో దశమంలో రవి రాగానే ఉద్యోగంలో ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. అలాగే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా విపరీతమైనటువంటి ఖర్చు గత 2 వారాల్లో సింహరాశి వారికి కనబడింది. ఈ వారంలో ఆ ఖర్చు తగ్గుతుంది, ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉంది. విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ రకమైనటువంటి ఫలితాలు అన్వయమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశికి అష్టమ స్థానంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, భాగ్యస్థానంలో గురుడు యోగిస్తూ ఉన్నారు, దశమ కేంద్రంలో చంద్రుడు యోగిస్తూ ఉన్నారు, షష్ఠ స్థానమందు శనిగ్రహం యోగిస్తూ ఉన్నారు. ఇలా 3 నుండి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు, అలాగే ఈ రాశి వారికి 8, 9, 10 స్థానాల్లో గ్రహాలు యోగించడం అనేటువంటిది ఈ వారంలో చాలా కలిసి వచ్చేటువంటి విషయంగా చెప్పవచ్చు. అయితే దీనివల్ల ఏమవుతుంది అంటే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా రెసిషన్లో ఉద్యోగం పోయినా, ఈ దేశంలోనైనా విదేశాల్లో ఉన్నటువంటి వారికైనా ఉద్యోగపరమైనటువంటి చికాకులు కానీ ఇబ్బందులు కానీ ఏమైనా ఉన్నట్టయితే అటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే గత వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో అష్టమ రవి యొక్క దోషం తొలగిపోయినది కాబట్టి అటు ఆరోగ్యపరమైనటువంటి చికాకుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉత్సాహం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. గతంలో నీరసము లేకపోతే ఏదైనా ఒక పనిని వాయిదా వేసుకుంటూ ఉండడం, అంత ఉత్సాహం లేనటువంటి పరిస్థితులు ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా క్రమక్రమంగా మారుతూ ఉంటాయి. అన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ కన్యారాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి భాగ్యస్థానమందు గురుడు ఆయన యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు కాబట్టి ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి అనేటువంటిది ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది. అంతేకాక కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా అవి తగ్గుముఖం పట్టడానికి, అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి, దాంపత్య జీవనంలో మాత్రం కొద్దిపాటి మాట పట్టింపులు, విభేదాలు అనేటువంటివి ప్రత్యేకించి ఇంకా చెప్పాలి అంటే మనస్పర్ధలు అనేటువంటివి ప్రధానంగా కుజరాహువుల వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. అది ఒకటి మినహాయించి మిగతా అన్ని పరిస్థితుల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఇక ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగం మార్పు లేదా ఉద్యోగం చేసేటువంటి స్థలం యొక్క మార్పు అనగా ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్ల కోసం కానీ ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే వారు కోరుకున్నటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు, ఉద్యోగ బదిలీలు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉన్నది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు రావడానికి అవకాశం ఉన్నది. అలాగే వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతూ ఉన్నది. కన్యారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము. తదుపరి తులారాశి.
తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి సప్తమ స్థానాన్ని రవి వదిలిపెట్టి అష్టమంలోకి సంచారం చేయడము. ఇక్కడ తులారాశి వారికి అష్టమ స్థానంలోకి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. అష్టమంలో గురుడు, అష్టమంలో రవి యొక్క సంచారము. ఇప్పుడు ఈ వారం ప్రస్తుతానికి శుక్రబుధులు సప్తమంలో ఉన్న తర్వాత వారానికి ఆ రెండు గ్రహాలు కూడా అష్టమ స్థానంలోకి వెళతాయి. ఆ తదుపరి చంద్రుడితో కలుపుకుని 5 గ్రహాలు అష్టమ స్థానంలో ఉంటాయి. కాబట్టి కొంత ఈ అష్టమంలోకి పెరిగేటువంటి గ్రహాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అనగా ఏమవుతుంది అనగా ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు, అప్పటికప్పుడు తీసుకునేటువంటి ఫాస్ట్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఈ రాశి వారు భవిష్యత్తులో ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దుర్దోష శత్రు సంవాద చోర అగ్ని నృప భీతిశ్చ అనేటువంటిది శాస్త్రంలో చెప్పినటువంటి మాట. ఆరోగ్యమే ప్రధానంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏదో ఒక రకమైనటువంటి సమస్య, కాల్లో ముళ్ళు దిగడమో, లేకపోతే గ్యాస్ట్రిక్ సమస్య రావడమో, నడుం నొప్పో, కాళ్ళ నొప్పో, మోకాళ్ళ నొప్పో, లేదా ఏదో ఒక రకమైనటువంటి చిన్నపాటి సమస్య. ఆ చిన్నపాటి సమస్యలైనా సరే అవి దినచర్యల్లో మార్పులు తీసుకొచ్చేస్తాయి. అనగా సమయానుకూలంగా మిమ్మల్ని పనులు చేసుకొనివ్వకుండా అవన్నీ కూడా వాయిదా వేసుకునేటువంటి పనులు, ఎవరి మీదైనా సరే ఆధారపడేటటువంటి విధంగా ఈ గ్రహస్థితి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అయితే షష్ఠ స్థానంలో రాహుకుజులు ఉన్నంత వరకు కూడా మీ అంతట మీరే ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. ఈ వారంలో కూడా అదే పరిస్థితి జరుగుతుంది. పంచమంలో శని ఉన్నటువంటి కారణం చేత కొంత తండ్రి తరఫు బంధువులతోటి మాట పట్టింపులు కానీ, లేదా ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు దానిలో రకరకాలైనటువంటి ఆటంకాలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోగలిగితే మిగతా విషయాలన్నీ కూడా కొంత సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. తులారాశి వారికి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా కనబడడం లేదు. అలాగే వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, భాగస్వామ్య వ్యాపారాల్లో మంచి ఫలితాలను సాధించగలుగుతారు. అలాగే విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దూర విద్యకి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కించిత్ అనారోగ్యపరమైనటువంటి పరిస్థితులకి దారితీస్తుంది. ప్రత్యేకించి అష్టమంలో రవి గురుల యొక్క యుతి మాత్రం ఆరోగ్యం మీదే ప్రభావం చూపెడుతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలును. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధ గ్రహం, అలాగే సప్తమంలో ఉండేటువంటి గురువు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నారు. అంతేకాక ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలాన్ని కలుపుకొని దాదాపుగా 2 నుండి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు అనేటువంటివి ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి గురుబలం రావడం వల్ల ఈ రాశి వారి యొక్క ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. గతంలో చేసినటువంటి ఏవైతే దోషాలు ఉన్నాయో, గతంలో తీసుకున్నటువంటి రాంగ్ డెసిషన్స్ ఉన్నాయో వీటన్నిటినీ కూడా అధిగమించేటువంటి విధంగా అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో వీరు మసులుతూ ఉంటారు. అంతేకాక బుధుడు షష్ఠ స్థానంలో ఉండడం కూడా లౌకికమైనటువంటి ఆలోచన శక్తిని పెంపొందిస్తూ ఉంటుంది. ఈ వారంలో ఉన్నటువంటి పరిస్థితులు అర్ధాష్టమ శని, పంచమంలో ఉండేటువంటి కుజరాహువులు, ఈ గ్రహ సంపత్తి వల్ల కోపంతో ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అటు ఉద్యోగం మార్పు విషయంలో కానీ, వ్యాపార విషయాల్లో కానీ, లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ, లేదా మరి ఏ ఇతరత్ర నిర్ణయాన్ని తీసుకునేటప్పుడైనా సరే కోపంలో ఎటువంటి నిర్ణయాన్ని ఈ వారం తీసుకోకూడదు. ఈ ఒక్క విషయం మినహాయించి మిగతా వేటి పరంగా కూడా అంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు లేవు. ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే ఈ వారంలో కూడా కొంత ఖర్చు కనబడుతూ ఉన్నది. ఆ ఖర్చు అనేటువంటివి మీ విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు, లేదా మీ ఇంట్లో ఉండేటువంటి మనుషులు
వాళ్ళు మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల మూలకంగానే ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఖర్చు ఉన్నప్పటికీ అది ఆనందదాయకంగానే ఖర్చు అవుతూ ఉంటుంది, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇక ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారికి కాలం కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు కానీ లేదా వంశపారంపర్య వ్యాపారాలు కానీ అనుకూలించడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి కాలం చాలా అనుకూలంగా ఉన్నది. ప్రత్యేకించి ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి లేదా స్వదేశంలో నచ్చినటువంటి కళాశాలలో మీరు విద్యను అభ్యసించాలి అనుకునేటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే అవన్నీ కూడా చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మనోవ్యాకులతని దూరం చేస్తూ ఉంటుంది. అనగా ఏదో ఒక ఆలోచనతోటి బాధపడుతూ ఉండేటువంటి వారు, ఏదైనా ఒక ఇబ్బందితోటి బాధపడుతూ ఉండేటువంటి స్త్రీలకి కొంత ఉపశమనాన్ని ఈ వారం ఈ గ్రహస్థితి ఇస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని నిరంతరం పారాయణ చేస్తూ ఉండండి. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి షష్ఠస్థానమందు ఈ వారం లగాయతూ రవిగ్రహం యొక్క సంచారం ప్రారంభం అవ్వడం ఈ రాశికి అనుకూలించేటువంటి అంశం. దానితో పాటుగా పంచమ స్థానంలో ఉండేటువంటి శుక్రబుధులు, అలాగే తృతీయ స్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు, అలాగే చంద్రబలం కలుపుకొని ఈ రాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి గ్రహగతులు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి చంద్రబలం ఉండడం వల్ల మానసిక ప్రశాంతత, అలాగే ఈ ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉండేటువంటి ఒడిదుడుకుల నుండి కొంత ప్రశాంతత లభించడం అనేటువంటిది ఈ వారంలో ప్రత్యేకించి ధనురాశి వారికి దొరుకుతుంది. అనగా విహారయాత్రలు కానీ, వినోదయాత్రలు కానీ, లేదా తీర్థయాత్రలు కానీ, పుణ్యనదీ స్నానాలు కానీ ఇటువంటివి ఆచరిస్తూ దేవాలయాల యొక్క సందర్శనమో లేకపోతే నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనమో ఇటువంటి వాటిని కొంత ఈ గ్రహస్థితి ప్రసాదిస్తూ ఉంటుంది. అంతేగాక పంచమంలో ఉండేటువంటి శుక్రబుధుల యొక్క సంచారం ఈ గ్రహస్థితి వల్ల మానసికమైనటువంటి పరివర్తనలో మార్పు వస్తుంది. అనగా ఇప్పటివరకు ఉండేటువంటి ఆలోచన విధానము ఇక మీదట ఉండేటువంటి ఆలోచన విధానాల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు వస్తాయి. అయితే ఈ పంచమ స్థానంలో ఉండేటువంటి శుక్రబుధుల యొక్క సంచారం ఏదైతే ఉన్నదో దీనిలో బుధుడు చాలా కీలకమైనటువంటి గ్రహంగా అభివర్ణించవచ్చు. అనగా లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించడానికి, సంతానానికి సంబంధించినటువంటి పురోగతిని ప్రసాదించడానికి, అలాగే ఉద్యోగపరంగా ఉండేటువంటి ఇబ్బందుల్లో నిర్ణయాత్మకమైనటువంటి పాత్రను పోషించడానికి, అనగా సమయానుకూలంగా ఆ ఇబ్బందిని ఎలా తట్టుకోవాలి, ఎలా దాటాలి అనేటువంటి విషయాలలో చక్కగా ఈ గ్రహస్థితి మీకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇక్కడ కుటుంబపరమైనటువంటి విషయాల పట్లే కొంత జాగ్రత్తగా ఉండాలి. అనగా నీలాపనిందలు బంధువుల్లోనూ లేదా మీ కుటుంబ సభ్యుల్లోనూ మీ మీద కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉండడం, దానివల్ల మాట పట్టింపులు ఉంటూ ఉండడం, ఇంట్లో ఉండడానికి అంత సుముఖత చూపించకపోవడం లాంటి అంశాలు, లేదా ఉద్యోగ వ్యాపారాల పరంగా వేరే చోట నివాసం ఉండేటువంటి పరిస్థితులు ఇవి ఈ ప్రస్తుతానికి గ్రహస్థితి ధనురాశి వారిలో కనబడుతూ ఉన్నది. ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు, ఆరోగ్యపరమైన సమస్య ఏమీ ఉండదు, అలాగే ఉద్యోగపరమైనటువంటి చికాకులు కూడా ఏమీ ఉండనటువంటి పరిస్థితి ఈ వారంలో చూడవచ్చును. ప్రత్యేకించి విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి ఫలితాలని ఈ గ్రహస్థితి ప్రసాదిస్తూ ఉంటుంది. అంతేకాక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతని కలగజేస్తూ అటు ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి స్త్రీలకి కూడా లాభసాటిగా ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ధనురాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ఆంజనేయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి చతుర్థ స్థానమందు శుక్రబుధులు యోగిస్తూ ఉండడం, తృతీయ స్థానమందు కుజుడు అనుకూలంగా ఉండడం, పంచమమందు గురుడు యోగిస్తూ ఉండడం, అలాగే చంద్రబలం ఉండడం, వెరసి
దాదాపుగా 5 గ్రహాలు చాలా కాలం తర్వాత ఈ రాశి వారికి యోగిస్తూ ఉన్నారు. అంతేకాక అర్ధాష్టమ రవి యొక్క దోషం కూడా తొలగిపోయినది. కాబట్టి ఒక్క ఏలిన నాటి శని మినహా మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి అన్ని దోషాల నుండి ఆయా గ్రహాలు తప్పుకుని ఆయా గ్రహాలన్నీ కూడా శుభ ఫలితాలు ఇవ్వడం ప్రారంభమయ్యాయి. అయితే ఈ గ్రహస్థితిని పూర్తి స్థాయిలో అనుభవించడానికి జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు కూడా యోగించాలి. జాతకంలో దశలు బాగా లేకపోతే ఈ గోచారంలో మకర రాశి వారికి ప్రత్యేకించి మే 1 నుండి వస్తూ ఉన్నటువంటి ఈ అత్యంత శుభదాయకమైనటువంటి ఫలితాలని వారు అంత తొందరగా అనుభవించలేకపోతారు. ఈ విషయాన్ని ఎక్కువగా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రత్యేకించి ఈ వారంలో అటు అర్ధాష్టమ రవి దోషం తొలగిపోవడం వల్ల గత కొద్ది రోజులుగా వాయిదా పడుతూ ఉన్నటువంటి ప్రయాణాలు కానీ లేదా కుటుంబ సభ్యులతో మీరు వెళ్ళవలసినటువంటి విహారయాత్రలు, తీర్థయాత్రలు, వినోదయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి మరలా ప్రణాళికాబద్ధంగా ప్రారంభించి చక్కగా ఆయా యాత్రలు చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతోటి కలిసి ఉండగలుగుతారు. కుటుంబ సభ్యులతోటి ఆనందదాయకమైనటువంటి సమయాన్ని, బంధువర్గంతో, మిత్రవర్గంతో ఆనందదాయకమైనటువంటి సమయాన్ని అనుభవించగలుగుతారు. అలాగే ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వం ఏర్పడుతూ ఉంటుంది. గత కొద్ది రోజులుగా ఏదైతే ఆర్థిక ఇబ్బందులతోటి బాధపడుతూ ఉన్నారో ఆ ఇబ్బందుల నుండి బయటపడడం, ఆదాయ మార్గాలు పెరిగేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహించడం, అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల, ప్రమోషన్లు, ఊహించినటువంటి లాభాలు అనేటువంటివి మకర రాశి వారిలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. కొద్దిపాటి మాట పట్టింపులు, విభేదాలు, ఇతర వ్యక్తులతోటి చిన్నపాటి గొడవలు ఉన్నప్పటికీ కూడా ఏవైతే ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా మెరుగ్గా ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అలాగే ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితుల్లో పదవీ యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహస్థితి కూడా ఈ గ్రహస్థితిగా చెప్పవచ్చును. కాబట్టి మకర రాశి వారికి ఇది అత్యున్నతమైనటువంటి గ్రహస్థితి, చాలా సానుకూలంగా ఉన్నది గ్రహాలన్నీ కూడా. అలాగే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉన్నది గ్రహస్థితి. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకి కూడా ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల ఉద్యోగ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, పదవీ ప్రాప్తి అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అర్ధాష్టమ గురుని యొక్క దోషము, అలాగే ఈ వారం లగాయితూ అర్ధాష్టమ రవి యొక్క దోషం అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. అయితే శుక్ర, బుధ గ్రహాల యొక్క బలం కొంత తక్కువగా ఉన్నప్పటికీ 2వ స్థానమందు రాహుగ్రహం ప్రత్యేకించి కుంభరాశి వారికి అనుకూలంగా ఉన్నారు. అలాగే చంద్రబలం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ వారం గత వారాలతో పోల్చుకుంటే జరిగినటువంటి విషయం ఏంటి అంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. అయితే అవన్నీ కూడా ప్రతికూలించట్లేదు. కాబట్టి ఇక్కడ ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలు రావు. ఉదాహరణకి ఏదైనా మీరు ఒక పరీక్ష రాస్తే దాంట్లో మీరు ఊహించినటువంటి మార్కు రాదు, చాలా తక్కువగా వస్తుంది. అలానే ఫెయిల్ అయిపోరు. ఎందుకు? ఇవి గ్రహాలు ప్రతికూలంగా లేవు కాబట్టి. ఈ విషయాన్ని ప్రత్యేకించి దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్కువ ఫలితం కోసం ఎక్కువ శ్రమపడ్డా కూడా ఇక్కడ ప్రయోజనం లేదు. ఎందుకంటే అదృష్టాన్ని సూచించేటువంటి గ్రహాలు కొంత మీకు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఒక విషయం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ఉంటే వాటిని వాయిదా వేసుకోవడం, కొంతకాలం తర్వాత ప్రారంభించుకోవడం. అలాగే ఉద్యోగపరంగా ఏదైనా ప్రయత్నాలు, ఉద్యోగం మారడానికి, ప్రమోషన్లకి లేదా ఇతరత్ర ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాలన్నీ కూడా కొంతకాలం వాయిదా వేసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అంతేగాక కుటుంబపరమైనటువంటి విషయాలపై ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉండాలి. కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు, సంతానం ఎలా ఉన్నారు, సంతాన పురోగతి ఎలా ఉన్నది, సంతానం సవ్యమైనటువంటి మార్గంలోనే వెళుతూ ఉన్నారా, ఇటువంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టవలసినటువంటి సమయం. ప్రత్యేకించి కుంభరాశి వారికి తెలియనటువంటి భయం వేస్తూ ఉంటుంది. మానసిక అశాంతి, మానసికమైనటువంటి అలజడి కొంత ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఈ గ్రహస్థితిలో భాగమే. ప్రత్యేకించి బద్ధకం అనేటువంటిది అధికంగా ఉండడం, ప్రతి పని కూడా వాయిదా వేసుకుంటూ ఉండడం, ఇటువంటి వాటివన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా అతి విశ్వాసము అనగా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇబ్బంది పడేటువంటి రాశి కూడా కుంభరాశి. మాట చాలా పదునుగా ఉంటుంది, మాట విసిరేస్తూ ఉంటారు. ఎక్కడికక్కడ మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఈ వారంలో చెప్పుడు మాటలు విని ఎవరి దగ్గర కూడా ఏ విషయాన్ని వ్యక్తపరచకూడదు. చెప్పుడు మాటలు విని మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచకూడదు. అలా వ్యక్తపరిస్తే బంధుత్వాలు,
బాంధవ్యాలు దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది, దాన్ని అధిగమించగలుగుతారు. వ్యాపార పరిస్థితులు లాభసాటిగానే గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. గురువుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అవసరం. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మానసికమైనటువంటి ఇబ్బందులను కలగజేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయం పట్ల శ్రద్ధ వహించాలి. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, శ్రీ గురు దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణ, ఇలా గురువు ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశిలోనే సంచారం చేసేటువంటి కుజరాహువులు కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ గత కొద్ది రోజులుగా కేవలం ఒక గ్రహము 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. గురుబలం పోయిన తర్వాత అది శూన్యమైపోయింది. ఒక చంద్రుడు అనుకూలంగా ఉన్నారు. కానీ ఈ వారంలో మాత్రం శుక్రగ్రహం, బుధగ్రహం, అలాగే రవిగ్రహం, అలాగే చంద్రగ్రహం, ఈ 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మీనరాశి వారికి రానున్నాయి. గత కొద్ది వారాలతో పోల్చుకుంటే ఈ వారం కొంత అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. అలాగే గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం కొంత ఉన్నతంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడం, సంతానాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, ఉద్యోగం కోల్పోయినటువంటి సందర్భాలు ఉంటే ఆ ఉద్యోగాన్ని తిరిగి సంపాదించుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి కొంత అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అంతేకాక ప్రత్యేకించి వ్యాపార పరంగా ఉండేటువంటి ఇబ్బందుల్ని కొంత మీరు తగ్గించుకోగలుగుతారు. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. అంతేకాక మీనరాశి వారు ఏదైతే మానసికమైనటువంటి సమస్యలు, ప్రత్యేకించి కుజరాహువుల యొక్క యుతి వల్ల మీరు ఏమనుకుంటున్నారో దాన్ని స్పష్టంగా బయటికి చెప్పలేనటువంటి పరిస్థితి, మాటని వ్యక్తపరచలేనటువంటి పరిస్థితి, మీలో మీరు కుమిలిపోతూ, అలాగే మీరు ఏదైనా ఒక విషయం కోసం బాధపడుతూ ఉండేటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితులు క్రమేపీ తగ్గుముఖం పడతాయి. అలాగే కుజరాహువులు జన్మరాశిలో సంచారం చేస్తూ ఏలినాటి శని యొక్క ప్రభావం 12వ స్థానంలో ఉన్నప్పుడు మనహానిర్మన క్లేశ అన్నది శాస్త్రం. అనగా నీలాపనిందలు ఎక్కువగా మీ మీద వస్తూ ఉండడము, స్థానచలనము, అలాగే అధికమైనటువంటి ఖర్చు, అధికమైనటువంటి శారీరక శ్రమ, ఇలా అనేక రకాలుగా ఈ గ్రహస్థితి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ వారంలో వాటి నుండి కొంత ఉపశమనాన్ని మీరు పొందగలుగుతారు. ఆ విషయం మీకు స్పష్టంగా గోచరమవుతూ ఉంటుంది. తృతీయ స్థానమందు రవిగ్రహం ఉండడం కొంత ఉత్సాహానికి కారణమవుతుంది. అనగా ఇప్పటివరకు ఏదో ఒక నీరసమో లేకపోతే ఇబ్బందో పరాకో చిరాకో ఏదో ఒకటి ఉంటే ఈ వారం కొంత ఉత్సాహంగా ఉండగలుగుతారు. కొంత ఉత్సాహంగా ప్రతి పని కూడా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఇది రవిగ్రహం వల్ల వచ్చేటువంటి మార్పు. ప్రత్యేకించి ఆరోగ్యాన్ని కూడా రవిగ్రహం మీకు బాగు చేసి ముందుకు వెళుతూ ఉంటారు. కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే పరిస్థితి అయితే మీనరాశి వారికి ఈ వారం చాలా బాగున్నది. ప్రత్యేకించి ఉద్యోగస్తులకి ఇది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. కొన్ని కొత్త అవకాశాలు, గొప్ప అవకాశాలన్నీ కూడా మీకు రాగలుగుతాయి. ఉద్యోగంలో ఉండేటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. అలాగే సంతాన పురోగతి ఉన్నది. విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగానే ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మానసిక సమస్యల నుండి బయటపడేలా చేస్తుంది. మీనరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.